జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2026 జనవరి 26వ తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. 60 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి యాత్ర చేపట్టనున్నారు. 4 నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొట్టమొదటి వాలిడేషన్ ఫ్లైట్, టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇక పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి జూన్ జూలైలో మొదలైపోతుంది. అసలు ఆ విమానం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2023లో వేసిన పునాదుల వల్లే ఇంత త్వరగా విమానాశ్రయం పూర్తయిపోయింది. 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేశారు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేము చేసిన కృషి ఇవాళ ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. That is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. Cost is 6,300 crore. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. క్రెడిట్ కొట్టేయడం కోసం చంద్రబాబు ఎప్పుడూ కూడా ముందు ఉంటాడు కాబట్టి